సక్సెస్ని ఊహించడం వేరు, వచ్చిన సక్సెస్ను కంటిన్యూ చేయడం వేరు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే పాన్ ఇండియా వైడ్గా సీక్వెల్ హవా బాగా వీస్తోంది. పాన్ ఇండియా వైడ్గా హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ఇయర్ వరుసగా సీక్వెల్స్ మూవీలు డజన్కు పైగా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సీక్వెల్స్ ఫ్రాంచైజీ మూవీలతో బిజీ అవనున్న హీరోలు, డైరెక్టర్లు ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇటీవలి కాలంలో టాలీవుడ్ మూవీస్ కి సీక్వెల్స్ వస్తున్నాయి. ఒక సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ స్టాక్ అందుకుంటే ఆ సినిమాకి తప్పకుండా సీక్వెల్ గా మరో సినిమా తీసుకొచ్చేస్తున్నారు. ఒకప్పుడు సీక్వెల్ మూవీలు కేవలం బాలీవుడ్కే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ లో సీక్వెల్ మూవీలు వరుసగా వస్తున్నాయి. సౌత్ లో గత 2-3 ఏళ్లుగా సీక్వెల్ మూవీస్ ఎక్కువైపోయాయి. స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్న ఈ మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 3 ఏళ్ల క్రితం రిలీజైన మూవీ పుష్ప 1. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ విజయం అందుకోవడంతో పుష్ప 1కి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 అంచనాలు మించి రాణించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా పుష్ప 3, పుష్ప ది ర్యాంపేజ్ మూవీ తీసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారట. అయితే పుష్ప 3 రిలీజ్ కి ఇంకో 2 ఏళ్ల పైనే పట్టొచ్చని టాక్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ప్రాజెక్ట్ కల్కి 2898 AD సినిమాకు కూడా పార్ట్ 2 ఉంది. అయితే ప్రాజెక్ట్ జెడ్ గా పిలుస్తున్న ఆ సినిమా రావాలంటే 2026 ఎండింగ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు. తారక్, కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవరా కూడా సీక్వెల్ ఉంది. పార్ట్ 2 రిలీజ్ కి ఇంకో 2 ఏళ్లు పట్టొచ్చని టాక్. ఎందుకంటే ప్రజెంట్ తారక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు కొరటాల శివ కూడా వేరే ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యారు. ఇవన్నీ పూర్తయ్యాకే దేవరా పార్ట్ 2 పట్టాలెక్కుతుంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ కూడా సీక్వెల్ రెడీ అవుతోంది. దాని పేరే జై హనుమాన్ అని డైరెక్టర్ ప్రకటించేశారు. అలాగే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రిలీజైన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ అఖండకు పార్ట్ 2 స్టార్ట్ అయింది. ఇది ఈ ఇయర్ చివరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో 2020లో హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ రిలీజ్ అయింది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ప్రాంచే చిత్రం హిట్. తొలి భాగమైన ది ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ హీరోగా యాక్ట్ చేశారు. దీనికి సీక్వెల్ గా 2022లో హిట్ ది సెకండ్ కేస్ కూడా మంచి విజయం అందుకుంది. సెకండ్ పార్ట్ లో అడవిశేషు యాక్ట్ చేశారు. ఇక మూడో కేస్ హిట్ 3లో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా నాని యాక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతోందని టాక్. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసారా సినిమాకు పార్ట్ 2 త్వరలో స్టార్ట్ చేస్తామంటున్నారు. త్వరలో బింబిసారా 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక కోలీవుడ్ సీక్వెల్స్ చూస్తే రజనీకాంత్ హీరోగా చేసిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్. జైలర్లో రజనీ కొత్త తరహా స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తాయి. దీనికి తోడు అనిరుద్ మ్యూజిక్, RR జైలర్ కు ప్లస్ పాయింట్ అయ్యాయి. దీంతో జైలర్ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత జైలర్ 2 టీజర్ నెల్సన్ రిలీజ్ చేశారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న జైలర్ 2 చిత్రీకరణ ఈ మార్చిలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. కాగా జైలర్లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్ లో, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్ లో నటించారు. వీరందరి పాత్రలు జైలర్ 2లో కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతేకాదు బాలకృష్ణ, KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి జైలర్ 2లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియన్ 3ని ఈ ఇయర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా డైరెక్టర్ శంకర్ అన్నారు. ఇండియన్ 2 మూవీల్లో సేనాపతిగా కమల్ హాసన్ యాక్ట్ చేశారు. కానీ ఇండియన్ 3లో మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ఉంటుందట. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్స్తో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు అనేదే ఇండియన్ 3 స్టోరీ అని కోలీవుడ్ టాక్.
ఈ ఫ్లాష్ బ్యాక్లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ యాక్ట్ చేశారట. తండ్రి కొడుకులుగా కార్తీ డ్యూయల్ రోల్లో చేసిన స్పై యాక్షన్ మూవీ సర్దార్. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే సర్దార్ సినిమా క్లైమాక్స్ లో మిషన్ కాంబోడియా అంటూ ఈ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే సర్దార్ కు సీక్వెల్ గా మిత్రన్ డైరెక్షన్ లో సర్దార్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కార్తీ హీరోగా సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్, రజిషా విజయన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తారని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఇయర్ చివరిలో కానీ వచ్చేడాది ప్రారంభంలో కానీ థియేటర్స్ లో చూడొచ్చు. ఇప్పుడు మిషన్ కాంబోడి వివరాలు కూడా తెరపై కనిపిస్తున్నాయి. ఇక ఖైదీలో కార్తీ చేసిన ఢిల్లీ రోల్ ఆడియన్స్ మర్చిపోలేరు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా యాక్ట్ చేసిన ఖైదీ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఖైదీ 2 చేయాలని లోకేష్, కార్తీక్ అనుకున్నారు. వీరిద్దరూ అనుకున్నట్టుగా ఖైదీ 2 స్క్రిప్ట్ రెడీ అయ్యేలోపే లోకేష్ కు కమల్ హాసన్ తో, విక్రమ్, రజనీకాంత్ తో కూలీ మూవీస్ ఆఫర్స్ రావడంతో ఖైదీ సీక్వెల్ షూటింగ్ లేట్ అయింది. ప్రజెంట్ రజనీకాంత్ కూలీ షూటింగ్ కంప్లీట్ అవ్వస్తోంది. దీంతో లోకేష్ నెక్స్ట్ మూవీ కార్తీ ఖైదీ 2నే అనేస్తున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇలా 2 సీక్వెల్స్ తో కార్తీ రెడీ అయిపోతున్నారు. సెవెన్ జీ బృందావన్ కాలనీ అంటే మాత్రం చాలా మంది తెలుగు ఆడియన్స్ కు అందులో పాటలే గుర్తుకొస్తాయి. 2004లో సెల్వరాఘవన్ డైరెక్షన్ రూపొందిన 7G బృందావన్ కాలనీగా తెలుగులో సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎం రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత 7G బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ గా 7G బృందావన్ కాలనీ 2 తీస్తున్నారు దర్శకుడు సెల్వరాఘవన్. తొలి భాగంలో యాక్ట్ చేసిన రవికృష్ణే మలి భాగంలో హీరోగా చేస్తుంటే అనశ్వర రాజన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి చేరింది. జయరామ్, సుమన్ శెట్టి, సుధా ఇతర కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్న 7G బృందావన్ కాలనీ 2 సినిమా రిలీజ్ పై త్వరలో ఓ ప్రకటన రానుంది. భూతకోల కాన్సెప్ట్తో తీసిన కాంతారా మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయింది. కాంతారా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు కాంతారా 2 తీస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి సీన్ అదిరిపోవాలని ప్రీక్వెల్ టీం ఆలోచన. ఎలాంటి బడ్జ్ లేకుండా విడుదలైన కాంతారా ఫస్ట్ పార్ట్కి వచ్చిన స్పందన చూసి సెకండ్ పార్టీ ఖర్చు అమాంతం పెంచేశారు మేకర్స్. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక సూర్య హిట్ ఫ్రాంచైజీ సింగం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 3 సిరీస్ వచ్చిన ఈ సినిమా సింగం 4 కూడా వచ్చే అవకాశాలున్నట్టుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి 2025 ఏడాదిలో మరిన్ని సీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఆ మూవీలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ ఇయర్ లో బాక్సాఫీస్ వద్ద సీక్వెల్ మూవీస్ సంబరమే చూడొచ్చు.